1,00,000 కోట్లతో 10 ఫార్మా విలేజీలు ఏర్పాటు చేస్తాం. 2,000 కోట్లతో నెక్స్ట్ ఫేజ్ జీనోమ్ వ్యాలీ తెస్తామన్న రేవంత్. రేపటి నుంచి రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం. నిమిషం ఆలస్యమైన అనుమతి లేదన్న అధికారులు. డ్రగ్స్ తీసుకున్న అనుమానితుల జాబితాలో క్రిష్. ఫ్రెండ్స్ కోసం పార్టీకి వెళ్లా, డ్రగ్స్ టెస్టులకు రెడీ అన్న డైరెక్టర్. ముగిసిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ. నామినేషన్ల గడువు వచ్చిన 19 దరఖాస్తులు విత్డ్రాకు మార్చి 3 వరకు ఛాన్స్. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు బీటెక్ స్టూడెంట్ బలి. డబ్బులు కట్టాలని బంధువులకు ఫోన్ చేయడంతో సూసైడ్. హైదరాబాద్లో ఉత్పత్తి అయిన కరోనా టీకాలే ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫార్మా రంగానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. హెచ్ఐసిసిలో ప్రతిష్టాత్మక 21 బయో ఆసియా సదస్సులో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో 1,00,000 కోట్లతో 10 ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల నుంచి ఫార్మా విలేజ్ల నిర్మాణం ఉంటుందన్నారు. హెచ్ఐసిసిలో 21వ బయో ఆసియా సదస్సుకు హాజరయ్యారు సీఎం రేవంత్. 300 ఎకరాలలో 2,000 కోట్లతో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నామన్నారు సీఎం. People are looking at life, health and disease, and therefore BioAsia differently. They have both fear and hope in their eyes. The hope is because of Hyderabad is the undisputed life sciences capital of India and perhaps world. We make 1 in 3 vaccines made in the world. In last 20 years, BioAsia helped Hyderabad achieve this status. This conference helped position India and Asia Pacific as a focal point in life sciences. COVID has proved that our problems, at least in healthcare, are same, and we must find solutions together. బయోలాజికల్ ఈతో కలిసి తకేడా ఫార్మా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ ను ప్రారంభించనుంది చెప్పారు. ఏడాదికి 5 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయనుందన్నారు రేవంత్. ఇకపై ఎలాంటి వైరస్లు వచ్చినా ప్రపంచ దేశాలకు హైదరాబాద్ నమ్మకాన్ని ఇస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. We recently announced launch of 10 pharma villages with an investment of about 1 lakh crore. This will develop infrastructure, create jobs, create opportunities for entrepreneurs. We will create over 5 lakh new jobs. At this village, 3 potential integrated greenfield pharma we have been identified. One is from Vikarabad district, the other one is from Medak district, third one is from Nalgonda district. వరల్డ్ ఎకనామీ ఫోరంలో తెలంగాణకు 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు. కొత్త ప్రభుత్వంపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. హెచ్ఐసిసిలో బయో ఆసియా సదస్సుకు సీఎం రేవంత్ తో కలిసి హాజరయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. దేశంలో ఎక్కడా లేని విధంగా కొత్త జీవ వైద్య విధానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. I had the pleasure of inaugurating the global R&D centers of BMS and the Providence yesterday. And I am delighted to note that both of them have very aggressive growth plans. Thank you, Mr. Chris, and thank you, Hashmin, for your trust in Telangana. And I promise that we will extend all the necessary support you require. As we look into the future, I wish to reassure our investors that their trust in Telangana will yield significant returns. I would also like to use this opportunity to use this wonderful platform to inform you that we are committed to the growth of life sciences sector in Telangana, and we are keen in taking this sector to the next level. నోబెల్ గ్రహీత ప్రముఖ పీడియాట్రిక్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ గ్రెగెల్ సెమెన్జాకు జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డును అందించారు నిర్వాహకులు. రేపు పలు అంశాలపై చర్చాగోష్ఠులతో ముగింపు సమావేశం ఉంటుంది. ఈ ప్రతిష్టాత్మక ప్లాట్ఫామ్ లో ప్రదర్శించడానికి 700 కంటే ఎక్కువ వినూత్న స్టార్టప్లు పోటీపడగా నిపుణులు 70 స్టార్టప్లను ఎంపిక చేశారు. వీరిలో 5గురిని షార్ట్ లిస్ట్ చేసి రేపు ప్రత్యేక అవార్డులు అందజేస్తారు నిర్వాహకులు.
ఓవైసీని చిత్తుగా ఓడించి హైదరాబాద్ సీటును కైవసం చేసుకోబోతున్నామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. గోషామహల్లో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పేదల కోసమే నరేంద్ర మోడీ సర్కార్ పనిచేస్తుందన్నారు కిషన్ రెడ్డి. దేశంలోని అనేక సమస్యలు పరిష్కరించిన వ్యక్తి మోడీ అన్నారు. 500 ఏళ్లలో సాధ్యం కాని రామాలయ నిర్మాణం మోడీతోనే సాధ్యమైందన్నారు. దేశానికి ఎన్నికలు కీలకమైనవన్నారు. మోడీ మళ్లీ ప్రధాని అయితేనే దేశం నెంబర్ 1 అవుతుందన్నారు కిషన్ రెడ్డి. 9.5 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి కావాలి అనే నిర్ణయం మళ్ళీ మనం తీసుకోబోతున్నాం. ఈరోజు తెలంగాణలో కూడా 17కు 17 సీట్లు మనం గెలవాలి. హైదరాబాద్ సంబంధించినటువంటి ఎంఐఎం సీటును కూడా ఈసారి మనం ఖచ్చితంగా కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు రేపు యాత్రలన్నీ కూడా ఓల్డ్ సిటీలో తిరుగుతా ఉన్నాయి. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి హిందువులే కాదు, ముస్లిం సోదరిమణులు కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారికి అండగా ఉండేటువంటి అవకాశం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ అసదుద్దీన్ పార్లమెంట్ రాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అడ్డుకోవడం అంటే ఓటు హక్కు ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకోవాలి. కాబట్టి మనం అందరినీ కోరుతా ఉన్నాం, అందరం కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలందరూ ఈరోజు మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఈ యొక్క ఎంఐఎం పార్టీని ఓడించాల్సిన అవసరం ఉంది. ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడుంటారో, ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడుంటారో, ఎంఐఎం పార్టీ ఎంపీ ఎక్కడుంటాడో అక్కడ అభివృద్ధి జరగదు, అక్కడ పనులు జరగవు. రౌడీజము, గూండాయిజము ఇదే ఉంటుంది. ఆస్తులు దోచుకుంటారు. ఈరోజు ఎంఐఎం పార్టీ నాయకులు వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు, కానీ ఏ ప్రజలకు అది సహాయం చేయరు. అందుకే ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఎంఐఎం పార్టీని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కూడా మనము కమలం పువ్వు జెండా ఎగరేయాల్సినటువంటి అవసరం. రాజకీయ నాయకులకు, జర్నలిస్టులకు ప్రమాణాలు ముఖ్యమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులు గౌరవాన్ని కోల్పోయారని తెలిపారు. వార్తాపత్రికలు వ్యూస్ పేపర్లుగా మారాయని విమర్శించారు. హైదరాబాద్ నాంపల్లిలో దేర్ ఐ వాస్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అరుణ రవికుమార్ రాసిన పుస్తకం మీడియాలో అసాధారణ అనుభవాలు, అభ్యాసాలను వివరిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. మరియు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే ఒక మంచి జర్నలిస్టుగా అరుణ రవికుమార్ పేరు తెచ్చుకొని ఇవాళ మన ముందు ఈ పుస్తకంతో రావడం చాలా సంతోషమైన విషయంగా నేను భావిస్తున్నాను. మంచి కుటుంబం నుంచి రావడం, మంచి నేపథ్యం కలిగి ఉండడం, తాత తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరూ సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, సమాజం కోసం ఏదో ఒకటి ఇచ్చిన వాళ్ళు, సమాజం మెచ్చిన వాళ్ళు, ఎక్కువ మందికి నచ్చిన వారు కావడం, అలాంటి కుటుంబం నుంచి వచ్చి మరి వాళ్ళ జనామోదం పొంది అటు జర్నలిస్టుగా, ఒక రచయితగా, ఏదో ఒక వ్యాఖ్యాతగా, లేకపోతే ఒక తర్జుమా చేసే మంచి ట్రాన్స్లేటర్గా, మరి ఇంటర్వ్యూ చేసే ఒక మంచి జర్నలిస్టుగా, అలాగే కొన్ని ఈ ప్రొడక్షన్ కూడా చేపట్టే ఒక మల్టీ ఫెసిలిటీ పర్సనాలిటీగా అమ్మాయి రూపొందడం చాలా సంతోషం. నా శుభాకాంక్షలు. ఇంకా ఎత్తుకు ఎదగాలని అరుణమ్మ తన రచనలతో, తన వ్యాఖ్యానాలతో, తన యొక్క ఇంటర్వ్యూలతో సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడం చాలా సంతోషం. మార్చి 1న చలో మేడిగడ్డకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలంతా కలిసి మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీలను సందర్శిస్తామన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టుతో అందుతున్న ఫలాలను ప్రజలకు వివరిస్తామన్నారు. మేడిగడ్డలో 2-3 పిల్లర్లకు పగుళ్లు వస్తే కాంగ్రెస్ ప్రాజెక్టు మొత్తాన్ని కూల్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్య నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఒక 1,00,000 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు అని ఒకవైపు చెప్తూ 1,00,000 కోట్లు కొట్టుకుపోయింది అని చెప్పి ఒకవైపు చిల్లర మాటలు మాట్లాడుతూ ఒక 3-3.5 వేల కోట్ల బరాజుని
అందులో 84 పిల్లర్లుంటే 3 పిల్లర్లకు ప్రమాదం వస్తే మొత్తం బరాజే కొట్టుకుపోయింది అన్నట్టుగా, ఏదైతే కాళేశ్వరం మొత్తమే కొట్టుకుపోయింది అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారో, అందుకే ప్రజలకు చెప్పేది, కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే 3 బరాజులు, 15 రిజర్వాయర్లు, 21 పంపింగ్ స్టేషన్లు, పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనల్స్, 1531 కిలోమీటర్ల కాలువలు, ఎన్నింటితో పాటు అన్నింటికి మించి 40 లక్షల పైచిలుకు ఎకరాలకు నీరిచ్చే కామధేనువు కాళేశ్వరం. ఈ చెలో మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో, మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ముఖ్యులు, దాదాపు ఒక 150 నుంచి 200 మందిమి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, మొదటి రోజు మేడిగడ్డ పోతాం, ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొక్కసారి ఆవిష్కృతం చేస్తూ, వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం. బరాజ్లో మూడు పిల్లర్లకు పగుళ్ళు పడితే మొత్తం 1,00,000 కోట్లు వేస్ట్ అయింది. ఈ రకమైన చిల్లర ప్రచారం ఏదైతే ఉందో మానుకుంటే, ఈ పచ్చి అబద్ధాలు మానుకుంటే ప్రభుత్వానికే మంచిది. ఈ అబద్ధపు దుర్మార్గాలతో ఎక్కువ రోజులు నెట్కరాలేరన్న మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. పార్టీకి వచ్చిన వారితో పాటు డ్రగ్స్ సప్లై చేసిన సయ్యద్ అబ్బాస్ ను ఇప్పటికే గుర్తించారు పోలీసులు. అసలు వీళ్ళు ఎంతకాలంగా ఈ డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నారు, వీరికి ప్రతిసారి ఎవరు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు, వివేకానంద్కు సినిమా పరిశ్రమకు చెందిన వారికి రిలేషన్ ఏంటి, కేవలం డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తున్నారా లేదా సరఫరా కూడా చేస్తున్నారా, ఇలా అనేక కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. హోటల్లో నగరానికి చెందిన వ్యాపారి వివేకానంద పార్టీ నిర్వహించగా దాదాపు 10 మంది ఈ డ్రగ్ పార్టీలో పాల్గొన్నట్లు తేల్చారు పోలీసులు. వివేకానంద, కేదార్నాథ్, నిర్భయ్ డ్రగ్స్ తీసుకున్నట్లు టెస్టులో సైతం రావటం, పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ స్టేట్మెంట్ లో కూడా చెప్పడం జరిగింది. ఇక పార్టీకి అటెండ్ అయిన మిగతా వారు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కేసులు నమోదైన 10 మందిలో లిషి, శ్వేత, సందీప్ పరారీలో ఉండగా మరో వ్యక్తి చరణ్ బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సినీ డైరెక్టర్ క్రిష్ కూడా పార్టీకి అటెండ్ అయ్యారని తెలిపారు. ఆయనకు టెస్టులు చేసిన తర్వాత డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అనేది తెలుస్తుందన్నారు. అతను స్టేట్మెంట్స్ లో దాదాపు ఒక 10 సార్లు అతను డెలివరీ చేసిండు. అలాగే సేమ్ ప్లేస్ లో కూడా ఈ పార్టీ జరిగినాయి. దీనికి సంబంధించిన మిగతా అక్యూజ్డ్ ఎవరెవరు ఉన్నారు, లిచ్చి, శ్వేత, సందీప్, వాళ్ళంతా అబ్స్కాండింగ్ అయ్యారు, వాళ్ళని కూడా వెతుకుతున్నాము. అండ్ చరణ్ అని ఎవరు ఉన్నారు, బెంగళూరుకి వెళ్ళిండు అండ్ హెస్ బిన్ కాంటాక్టెడ్, వస్తున్నాను అంటున్నాడు. అండ్ క్రిష్ అనే అతను కూడా వచ్చేసి ఎగ్జామినేషన్కి హాజరవ్వాలని, ఈజ్ ఆల్సో కమింగ్. డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ ఇప్పటి వరకు 10 సార్లు వివేకానందకు డ్రగ్స్ సప్లై చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అన్నిసార్లు కూడా అదే హోటల్ కేంద్రంగా పార్టీ నిర్వహించినట్లు గుర్తించారు. సరఫరా చేసిన ప్రతిసారి 4 డిఫరెంట్ క్వాంటిటీలో చేశాడని అంటున్నారు పోలీసులు. అసలు సయ్యద్ అబ్బాస్ ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నాడు, వీళ్ళకి ఎంత రేట్ కి అమ్ముతున్నాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వివేకానంద నుంచి పెడ్లర్ అబ్బాస్ కు ట్రాన్సాక్షన్స్ సైతం జరిగినట్లు గుర్తించారు పోలీసులు. రిజిస్టర్ కేసు అగేన్స్ట్ హోటల్ ఓనర్స్ ఎవరు ఉన్నారు, ఫంక్షనాలిటీ ఎవరు చూసుకుంటున్నారు, బికాస్ ప్రొవైడింగ్ ఈవెన్ ప్రిమిసిస్ ఫర్ ది కన్సంప్షన్ ఆఫ్ డ్రగ్ ఈస్ ఆల్సో అఫెన్స్. కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నాం. అంటే రెగ్యులర్గా ఇతనే తెచ్చి ఇచ్చేది. సో ఇతను ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నాడు అనేది కూడా మనం ఇన్వెస్టిగేషన్ ఇంకా చేస్తున్నాం. ఫైనల్గా బిఫోర్ ఇస్ రిమైండ్ మీకు అది కూడా చెల్లించాలి. పార్టీలో పాల్గొన్న మిగతా వారు అందరూ అందుబాటులోకి వచ్చాక టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. అసలు వివేకానంద వీళ్ళందరినీ గ్యాదర్ చేసి ఈ రకమైన డ్రగ్స్ పార్టీలు ఎందుకు నిర్వహిస్తున్నాడు అనే దాంతో పాటు ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ కి ఏమైనా పాల్పడుతున్నాడా అనే కోణంలో సైతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. డ్రగ్స్ కేసులో తన పేరు రావటంపై స్పందించారు సినీ డైరెక్టర్ క్రిష్. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదన్నారు. కేవలం తన స్నేహితుడిని కలవటానికి మాత్రమే అక్కడికి వెళ్లానని, కాసేపు మాట్లాడి తిరిగొచ్చానని చెప్పారు. ఇదే విషయం పోలీసులకు కూడా చెప్పారన్నారు డైరెక్టర్ క్రిష్.
రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను లోపలికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. రేపటి నుండి మార్చి 19 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇక ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 8 గంటల 45 నిమిషాల నుండి 9 గంటల వరకు విద్యార్థులు తమ బయోడేటాలోని OMR షీట్లో వివరాలను పరిశీలించుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను లోపలికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. రేపటి నుండి మార్చి 19 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 8 గంటల 45 నిమిషాల నుండి 9 గంటల వరకు విద్యార్థులు తమ బయోడేటాలోని OMR వివరాలను పరీక్షించుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈసారి ఎగ్జామ్స్ కు దాదాపు 9,70,978 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 4,78,718 మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాగా 5,02,260 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం 1,521 సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో 50% ప్రైవేటు కాలేజీల్లోనే ఉన్నాయి. పరీక్షలకు మొత్తం 27,900 మంది ఇన్విజిలేటర్లను నియమించామని అధికారులు తెలిపారు. వీరితో పాటు 200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. ప్రతిరోజు కలెక్టర్లు, పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని బోర్డు అధికారులు తెలిపారు. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందిని పరీక్షా విధులకు దూరంగా ఉంచామన్నారు ఇంటర్ బోర్డు అధికారులు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే ఇద్దరు పోలీసులు, ఎక్కువగా ఉంటే 5గురితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే సిబ్బంది కూడా సెల్ ఫోన్లు వెంట తెచ్చుకోవద్దని, ఒకవేళ తెచ్చుకున్నా వాటిని బీరువాల్లో పెట్టేయాలని, పెట్టిన దాన్ని సీసీ కెమెరాల్లో రికార్డు చేయాలని బోర్డు అధికారులు ఆదేశాలిచ్చారు. తనిఖీ అధికారులు సైతం ఫోన్లను తీసుకురావద్దని స్పష్టం చేశారు. విద్యార్థులందరూ కాలేజీలతో సంబంధం లేకుండా ఆన్లైన్ లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా. కాలేజీలు వేధిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీతో పాటు మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడామన్నారు. పేరెంట్స్ కూడా పిల్లలు టైం కు సెంటర్ కు చేరుకునేలా చూడాలన్నారు శృతి ఓజా. ఎగ్జామినేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు జిల్లా వారీగా, సెంటర్ వారీగా అన్ని కూడా పకడ్బందీగా విత్ టేకింగ్ ఆల్ కేర్ అండ్ ప్రికాషన్స్ జరుగుతున్నాయి. టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 9 o'clock to 12 o'clock ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్ గురించి ఇప్పుడు 1,521 సెంటర్స్ ఉన్నాయి ఫుల్ స్టేట్లో. 9,80,978 number of students appear అవుతున్నారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి. ఫస్ట్ ఇయర్ 4,78,718, సెకండ్ ఇయర్ 5,02,260 స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు. విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలన్నారు విద్యాశాఖ అధికారులు. హాల్ టికెట్ లో ఏదైనా పొరపాటు జరిగితే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ తో సరి చేయించుకొని రావాలని సూచించారు. ఈ పరీక్షల కోసం రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా బోర్డులో సైకలాజిస్టులను కూడా అందుబాటులో ఉంచామన్నారు శృతి ఓజా. విద్యార్థులు ఎటువంటి అపోహలు లేకుండా పరీక్షలు రాయాలన్నారు. జిల్లా లెవెల్లో కూడా అందరూ ఫుల్ ప్రిపరేడ్నెస్ ఉన్నారు. అండ్ ఈసారి there will be no issues. స్మూత్గా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా, స్టూడెంట్ ఫ్రెండ్లీ అన్ని అరేంజ్మెంట్స్ కూడా, డ్రింకింగ్ వాటర్ సంబంధించి, మన డెస్క్ సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ కూడా 100% మనం రెడీ ఉన్నాము ఫర్ దిస్ ఎగ్జామ్. ఎలాంటి ప్రాబ్లమ్, ఇష్యూస్ రాకుండా ఇది ఈ ఇయర్ చాలా స్మూత్గా నడుస్తుంది. ఆల్రెడీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా వితౌట్ ఎనీ ఇష్యూస్ స్మూత్గా నడిచింది.
ఇక పరీక్షా కేంద్రంలో విద్యార్థులు ఎవరైనా మాస్ కాపింగ్ కు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఇంటర్ బోర్డు అధికారులు. గతంలో జరిగిన తప్పులు ఈసారి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర డీజీపీ రవి గుప్తాను కలిశారు బీఆర్ఎస్ మహిళా నేతలు. ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్పై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు. ఎంపీ మాలోతు కవిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలైన 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ల పథకాలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పి విజయారెడ్డి. ఫిలింనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని మరోసారి నిరూపించామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఎన్ని కుళ్ళు కుతంత్రాలతోటి ప్రతిపక్షాలు ఓర్వలేక చెప్తున్నా కానీ ప్రజల నమ్మకం వమ్ము కాకుండా ప్రజల పాలన కోసం, ప్రజల సంక్షేమం కోసం ఆయన వెళ్తున్న విధానాన్ని అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ మహిళా లోకం అందరికీ కూడా అండగా నిలబడతారనే నమ్మకం. కాంగ్రెస్ పార్టీలోనే సర్వతో అభివృద్ధి అవుతుందని, సంక్షేమాలు అందరికీ అందుతాయని ప్రజలు నమ్ముతా ఉన్నారు. రాబోయే కాలంలో కూడా అన్ని మా మేనిఫెస్టో 6 గ్యారంటీలతో పాటు చెప్పిన అన్నీ కూడా చేసి ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని మరొకసారి నిరూపించుకుంటూ ముందుకు వెళ్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము మహిళలు, నాయకులు, యువకులు అందరూ కూడా వచ్చి ఈ పాలాభిషేకం చేసి ఆయనకి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతున్నది. సికింద్రాబాద్ అస్మత్పేట్ బోయిన్ చెరువు కబ్జాకు గురైందన్నారు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బండి రమేష్. రెవెన్యూ అధికారులతో కలిసి చెరువును పరిశీలించారు కాంగ్రెస్ నాయకులు. బీఆర్ఎస్ హయాంలో చెరువు సిక్కం బఫర్ జోన్ ల్యాండ్ను కొంతమంది కబ్జా చేశారని ఆరోపించారు బండి రమేష్. రాజకీయ పలుకుబడితో ప్రైవేటు భూమిగా మార్చి అమాయకులకు విక్రయిస్తున్నారని తెలిపారు. చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడేందుకు కృషి చేస్తామన్నారు బండి రమేష్. ఈరోజు మీరు బోయిన చెరువు అస్మంపేట్ 66 ఎకరాల చెరువు ల్యాండ్ ఇది మొత్తం. ఈ 66 ఎకరాలు మాకు అప్పుడు పీజీఆర్ ఉన్నప్పుడు ఈ చెరువులకించి అప్పుడు ఎంత శుద్ధిగా ఉందంటే ఈ చెల్లికించి వాటర్ తీసుకొని పోయి పప్పులు వండుకునే స్థితి ఇది. ఇవాళ మీరు చూడండి ఎంత ఇదైపోయిందంటే ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం అక్రమాలు, ఏడబడితే ఆడ కబ్జాలు, చెప్పొద్దుగా మేము మొత్తం అక్కడ కాళేశ్వరం కానీ ఇక్కడ అస్మంపేట చెరువు కానీ ఏ ఒక్క చెరువు వదలలేదు టీఆర్ఎస్ వాళ్ళు. ప్రతి ఒక్క చెరువు మీరు మొత్తం టోటల్ ఎంక్వైరీ చేయండి. అస్మంపేటలో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఇట్లా కొంచెం ఒక తుక్కుడ ల్యాండ్ గిట్ట ఏమైనా కబ్జాలో ఉన్నదా అని అంటే మీరు చెప్పండి, మేము నడి రోడ్లో ఉరేసుకుంటాం. మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల మీరు ఏదో చూసినా కూడా టీఆర్ఎస్ల పేర్లే చెప్తారు. మీరు పోయి ఎంక్వైరీ చేయండి. వాస్తవం అంటే ఎందుకోసం అంటే ఈ చెరువుని కబ్జా పెట్టిండ్రు. ఇది కూడా అక్కడ ఎవరైతే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారో, వాళ్ళు సపోర్టర్స్ ఉన్నారో, వాళ్ళ ల్యాండ్లో ఇప్పటికీ పనిచేస్తుంటే వాళ్ళు ఆపుతున్నారు కావాలని. ఇప్పుడేమో ఇక్కడ టోటల్ ఎఫ్టీఎల్ మీరు చూడండి, ఎఫ్టీఎల్లో ఉంటేనేమో అది ఏమనంటే పట్టభూమి అంటున్నారు, లేకుంటేనేమో కోర్టు కేసు తెచ్చినామంటున్నారు. అవన్నీ తప్పు. ఏమున్నా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉంటుంది, దానికి ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ చూసి మీరు కంపల్సరీ చేయాలి. ఇవాళ ఈరోజు ఈ చెరువు ఇన్స్పెక్షన్ కోసం మాతో పాటు కొంతమంది గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా రావటం జరిగింది. ఈ చెరువులు అనేది గత ప్రభుత్వంలో సుందరీకరణ పేరుతో ఈ చెరువులు మొత్తం పూర్తిగా కబ్జాకి ఒక దారులు తెరిచినట్టుగా అయింది. సుందరీకరణ అని చెప్పి చెరువు మధ్యలోకి వెళ్ళి ఒక కట్టబోసి ఆ పక్కనున్న భూములు, ఎఫ్టీఎల్ భూములు కానీ, అలాగే ఆ పక్కనున్న బఫర్ జోన్ కానీ మొత్తం అప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు వాటిని మేసేసారు. అంతేకాకుండా పేద ప్రజల్ని పొట్టకూడగొట్టారు. ఎట్లాగంటే మేము అమ్ముతాం, ఈ జాగా క్లియర్ ఉంది, వాళ్ళకి తెలియకపోతే 5 లక్షలు 10 లక్షలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర కొనుక్కుని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇవాళ కూలిపోయి. హైదరాబాద్లోని లాడ్ బజార్లోని లాక్ బ్యాంగిల్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. వీటిని కొనేందుకు జనం ఇతర జిల్లాల నుంచి సిటీకి తరలివచ్చి కొనుగోలు చేస్తారు. త్వరలో వీటికి జీఐ ట్యాగ్ గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఇంతకీ ఈ బ్యాంగిల్స్ ఎలా, ఎక్కడ తయారు చేస్తారు, వీటి రేట్ల గురించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ హరిత అందిస్తారు. హైదరాబాద్ నుంచి అలీం, పోచంపల్లి నుంచి ఇక్కత్, నారాయణపేట నుంచి చేనేత చీరలు, తాండూరు నుంచి పప్పుకు జీఐ ట్యాగ్ రాగా, ఇక ఇప్పుడు పరిశీలనలో ఉన్న ఉత్పత్తులు కనుక చూసుకుంటే బాలాపూర్ నుంచి సీతాఫల్, కొల్లాపూర్ నుంచి మామిడి, నిజామాబాద్ నుంచి పసుపు, హైదరాబాద్ నుంచి లాక్ బ్యాంగిల్స్ చూస్తాము. లాట్ బ్యాంగిల్స్కి పెట్టింది పేరు మనం చూసుకుంటే
లార్డ్ బజార్, హైదరాబాద్లోని చార్మినార్లో లార్డ్ బజార్ ఉంటుంది. లార్డ్ బజార్లో ఈ లాక్ బ్యాంగిల్స్ అనేవి చాలా ఫేమస్. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ లాక్ బ్యాంగిల్స్ అనేది తయారు చేస్తూ ఉంటారు. సో మేకింగ్ అనేది ఇక్కడే జరుగుతుంది కంప్లీట్గా. దీని తయారీ కేంద్రాలు కూడా ఈ లార్డ్ బజార్లోనే ఎక్కువగా మనం చూస్తుంటాము. సో పెళ్ళిళ్ళైనా పేరంటాలైనా ఏవైనా సరే ఇక్కడ నుంచే ఖరీదు చేస్తుంటారు. కస్టమర్లను ఆకర్షించడానికి దుకాణాల్లో రంగురంగుల లాక్ బ్యాంగిల్స్ కూడా ప్రదర్శించబడతాయి. ఈ బ్యాంగిల్స్కు ప్రత్యేకమైన రూపాన్ని అందించడానికి రంగురంగుల రాళ్ళు కూడా నింపబడుతూ ఉంటాయి. అట్లాగే ఈ ముత్యాలు కూడా ఈ బ్యాంగిల్లో దాన్ని పొందుపరుస్తుంటారు. నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. వీళ్ళ తయారీ కేంద్రాలు ఎక్కడున్నాయి, ఎలాంటి టైంలో వీటికి క్రేజ్ ఉంటుంది, సో పెళ్ళిళ్ళ సీజన్లో వీళ్ళకు ఉండే గిరాకీ, ఇవన్నీ మనం మాట్లాడదాం వీళ్ళతో. సో సార్, आपके पास लॉक बैंगल्स कितने साल से है, कौन सा वैरायटीज है? हमारे पास ओल्ड है पूरा 80 इयर्स ओल्ड पूरा लॉक बैंगल्स है. अब इसमें न्यू भी वैरायटी अभी है. इसमें ब्रास वाला भी है, मेटल वाला भी है और जरदोजी वर्क भी है और गिलास वाला मैचिंग भी मिल जाता है आपको. 6 वाला भी है, 4 बैंगल्स वाला भी है और इसमें जो है ना इनामल वर्क है. सबसे ओल्ड वाला है ये डिज़ाइन न्यू पुराना है इसके ऊपर. सबसे ओल्ड वाला और ये इसके ऊपर इनामल वर्क वाला है. ये भी ओल्ड वाला है, बहुत पुराना 80 इयर्स ओल्ड है. ये क्या है, ब्रेकेबल रहता है. ब्रेकेबल, हाँ ओल्ड वाला. ये कि आप न्यू जो बैंगल्स आया उस पर अनब्रेकेबल रहता है. इसके अंदर जो स्टोन्स है ना भैया जी, किधर से लाते हैं आप ये स्टोन्स को? ये इंपोर्ट करते हैं या इधर ही मिलते हैं? नहीं चाइना से आता है ये. और जो है ना ऑस्ट्रेलिया से आता. ओके, ये यहाँ का मैन्युफैक्चरिंग है. मैन्युफैक्चरिंग लाख तो यहीं पे मिल जाता. जर्मन लाख भी है इसका, हैदराबाद का भी लाख है इसमें. कितना रहता रेट, कितना ये रहता इसका डिमांड कैसा रहता? स्टार्टिंग रेट 1000 से ही है और ये पूरा मैरिज सेट रहता है. 0 स्टोन का 18 बैंगल्स का सेट रहता, 0 स्टोन का रहता है. इसमें थोड़ा लो क्वालिटी का भी आता है इसमें. और एक ये है, ये 14 बैंगल सेट रहता है. ये आपको 600 से स्टार्ट रहता. रेट हाँ, 600 इसमें भी 600 से लेके आपको 1000 तक मिल जाता है. तेलंगाना से आता, बेंगलुरु से आता और चेन्नई से है. और जो है ना अमेरिका भी भेजते हम लोग. वहाँ पे भी कस्टमर बनाए हम लोग. यूएस से आता और वो सऊदी अरब का भी है. हाँ, और बंजारस न्यू सिटी वहाँ से भी आता. కంప్లీట్ గా స్టోన్ బ్యాంగిల్, కానీ ఈ స్టోన్ బ్యాంగిల్ ఏదైతే ఉందో ఇది బ్రేకబుల్. ఇప్పుడు ఎక్కువగా ఈ వర్క్ రావట్లేదు. ఈ వర్క్ ఏదైతే ఉందో స్టోన్ తో చేసింది, అట్లాగే పర్ల్స్ తో చేసిన వర్క్ ఏదైతే ఉందో ఈ బ్యాంగిల్స్ కి సంబంధించి కంప్లీట్ గా వర్క్ ఇప్పుడు కొంచెం డిమాండ్ ఉందనేసి చెప్తున్నారు. అంతేకాదు ఈ ఏదైతే క్లాత్ పైన జర్దోజీ వర్క్ చెప్తారంట, ఈ వర్క్ కి ఇప్పుడు ఎక్కువగా డిమాండ్ ఉంది. ఈ వర్కే టెక్నాలజీ ప్రకారం ఇప్పుడు ఎక్కువగా సేల్ అవుతున్న ఐటమ్. మనం ఒక తయారీ కేంద్రం వద్ద ఉన్నాం. ఒక్కసారి అతన్ని మాట్లాడిద్దాం ఇక్కడ తయారు చేసే వాళ్ళని. సో ఎలాంటి మెటీరియల్ యూజ్ చేసి ఈ బ్యాంగిల్స్ ని తయారు చేస్తారు, సో ఎంత టైం పడుతుంది, సో ఎలాంటి రాళ్లను ఇందులో పొందుపరుస్తారు అన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. काफ़ी पुराना काम है ये, हमारे वालिद साहब करे तो उसके काम में ये मैं कर रहा हूँ, समझो काम है ये लाख जो है. पहले इसको तो गर्म हीट करना पड़ता. हीट करने के बाद में जो है इसको बेलना पड़ता. बेलने के बाद जो है फिर ये ऐसा इसके अंदर रिंग डालना पड़ता. सिल्वर रिंग बोलते हैं मैम इसको, गोल्डन. इसको पॉलिश आती है इसके ऊपर, सिल्वर रहता है, वाइट कलर का रहता है. उसके बाद में गोल्डन होके फिर अपने पास आती. फिर आए बाद में जो है ये ऐसा मैं बताया ना आपको, ये लाख इसके हमें बेलने के बाद में जो है फिर ऐसा लाभ होता है, समझो इसको प्रेस करे बाद फिर ये रिंग मिठाई बाद में लेडीज लोग को देते लगाने के लिए. ये लेडीज लोग लगाते हैं. मैं आपको थोड़ा लगा के बताऊँगा. इसको गर्म करके स्टोन लगाते हैं ऐसा. इसके ऊपर जो बोले वो डिजाइन बना सकते, समझो अपन. जी ऐसा ऐसे स्टोन लगे बाद में ऐसा ये तैयार होता मैम. जो बोले वो डिजाइन इस पे तैयार होता. इस पूरा एक एक स्टोन लगाना बोले तो कितना टाइम लगता है? ये 4 बैंगल्स को ये रेडी करने के लिए कितने टाइम लगता है? ये पूरा हैंडमेड इच है? हाँ हैंडमेड इच है मैम. इसको 4 गोट के लिए वो तैयार होने के लिए कम से कम 2 घंटे लगता. ऐसे पीस रहते मैम, ऐसे 2 पीस रहते और ऐसे 4 रहते और ऐसे जो है 8 पीस रहते. तो इसके लिए जो है सारा दिन लगता, पूरा 12 घंटे में तैयार होता है. लेडीज लोग लगाते, एक ही लेडीज सारा जो है 12 घंटे में तैयार कर लेते हैं लोग. ऐसा कलर बनता है, ये ऐसा कलर बनता है. फिर उसके बाद में जो है इसको हीट करते. इसको हीट करने के बाद में जो है
ये कलर ये भी इसको भी हिट करके इसको लगाते समझो। लगाने के बाद में ऐसा उसको जो है ऐसा बड़ा बना देते हैं, तैयार हो जाता है ऐसा। ये होने के बाद में फिर इसके अंदर ये रिंग लगाते हैं, इसको भी हिट करके लगाना पड़ता। हिट करने के बाद में ऐसा ये तैयार हो जाता। फिर इसको ये लेडीज लोग को लेते जो स्टोन लगाते हैं वो लोग लेडीज लोग। मैन्युफैक्चरिंग और इसका टैगलाइन कुछ तो भी है, तो आपको ज़्यादा मार्केटिंग रहता है ना। मैम गवर्नमेंट से तो बस ये चाह रहा हूँ कि काम बढ़ना चाहिए, और गवर्नमेंट से हमारा कुछ भी इसकी हेल्प तो नहीं है इसकी। तो मुझे इसका क्या है, हेल्प चाहिए गवर्नमेंट से कारोबार करने के लिए, कारोबार करने वालों के लिए हेल्प चाहिए। हाँ, लोन वगैरह चाहिए समझो, ये काम करने के मार्केटिंग के लिए। कितने साल से ये आपका लॉर्ड बैंगल्स का तैयार कर रहे हैं, और ये जो आप तैयार कर रहे हैं ना, जो डिफरेंट है, इसको क्या बोलते हैं ये डिजाइन को? इसको मगमर बोलते हैं। एक्चुअली जो है ना इसके बेंगल्स है, ये बाजार में जैसे हम लोग जो है ना सेल करते। ये मेरे पास पूरा फैब्रिक है लगा हुआ वेलवेट जी। तो मैं अभी एक्चुअली जैसे ना ये बना रहा हूँ, मैं मगमर का है, बेंगल्स है। अभी महाराष्ट्र के लैंग्वेज में सुना, तेलुगु लैंग्वेज में सुना उसको मगमर बोलते, महाराष्ट्र के लैंग्वेज में सुना उसको बंगली बोलते। मैं एक्चुअली मैं बना रहा हूँ ये। हमारा हिसाब से भी ये पूरा एक क्लॉथ में जो आप डिजाइन डाल रहे हैं ना, उसको मगम वर्किच बोलते हैं। आप कौन सा डिजाइन बोलते हैं इसको? इसको मगमर की बोलते हैं आप? मगमर, जरदोजी वर्क भी बोलते हैं इसको, मगमर भी बोलते हैं। एक्चुअली क्या है, ये तेलुगु लिवाज में जो सुना जैसा है बोलते हैं ना मगमर बोलते, ये इसको एक्चुअली हमारे लिवाज में जरदोजी वर्क बोलते हैं। मेरे पास जो सुना, मेरे वर्कर की बात बता रहा हूँ मैं आपको। मेरे पास 3 वर्कर है, 3 वर्कर्स, 3 वर्कर्स है। लेकिन जो है ना ये मेरे वाइफ जो है ना स्टिचिंग करते, वर्कर जो है ना ये काम करते मेरे पास। GI टैग बोल के जियोग्राफिकल इंडिकेशन में ये बैंगल हैदराबाद से जा रहा है जी। लगाए तो कैसा रहता, आपका आदर और भी बढ़ जाता ना जी। और बढ़ता है, लेकिन अल्हम्दुलिल्लाह मेरे को यहाँ का कारोबार जो है ना अच्छा है, अल्हम्दुलिल्लाह, अल्लाह का शुक्र है। GI ట్యాగ్ ఉత్పత్తుల్లో ఈ హైదరాబాద్ నుంచి ఈ లార్డ్ బ్యాంగిల్ పరిశీలనలో ఉంది. ఒకవేళ ట్యాగ్ లైన్ గనక ఈ ట్యాగ్ గనక ఈ బ్యాంగిల్కి వస్తే గనక మా ఉత్పత్తులు పెరుగుతాయి, దాంతోపాటు మాకు ఆదరణ పెరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు హస్తకళాకారులు. కెమెరా పర్సన్ అశోక్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన CMA ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ సత్తా చాటింది. హైదరాబాద్లోని మాస్టర్ మైండ్ బ్రాంచ్ విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంకులను కైవసం చేసుకున్నట్టు తెలిపారు. అమీర్పేట్ బ్రాంచ్ జోనల్ అడ్మిన్ ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు ర్యాంకులు సాధించిన ప్రీతం, లక్ష్మీ ప్రసన్న, ప్రదీప్లను ఘనంగా సన్మానించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించడంతో మాస్టర్ మైండ్ విద్యా సంస్థ మేనేజ్మెంట్, పేరెంట్స్ ప్రోత్సాహం ఉందన్నారు విద్యార్థులు. ఇంటర్ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ తెలంగాణ ప్రభంజనం ఆల్ ఇండియా 5th ర్యాంక్ ప్రీతం, ఆల్ ఇండియా 8th ర్యాంక్ లక్ష్మీ ప్రసన్న, ఆల్ ఇండియా 45th ర్యాంక్ ప్రదీప్, వరుసగా 5, 8, 45 ఆల్ ఇండియా ర్యాంక్స్ కైవసం చేసుకున్నది మాస్టర్ మైండ్స్. మాస్టర్ మైండ్స్ దిల్సుఖ్ నగర్, అమీర్పేట, నిజాంపేట క్రాస్ రోడ్స్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, టోటల్ 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ రిజల్ట్స్ రావడానికి మా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేనేజ్మెంటు, అధ్యాపక బృందం అందరి కృషి వల్ల, మా అకాడమిక్ కరికులం వల్ల, ప్రోగ్రాం వల్ల ఈ రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్స్ వచ్చినందుకు విద్యార్థులకు అభినందిస్తున్నాను. రీసెంట్గా రిలీజ్ అయిన నవంబర్ 2023 ఎగ్జామ్స్లో నాకు ఆల్ ఇండియా 5th ర్యాంక్ వచ్చింది CMA ఇంటర్. అండ్ మాస్టర్ మైండ్స్లో నేను డిసెంబర్ 2021 బ్యాచ్లో చదువుకున్నాను. అప్పుడు చదువుకున్న రివిజన్ ఎగ్జామ్స్ అవి హెల్ప్ అయ్యాయి నాకు. అండ్ మా పేరెంట్స్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. నవంబర్ 2023 ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్స్లో నాకు ఆల్ ఇండియా 45th ర్యాంక్ వచ్చింది. అయితే దీనికి కారణమైన మెయిన్గా మాస్టర్ మైండ్స్, మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నాకు చాలా హెల్ప్ అయ్యారు. అట్లనే మాస్టర్ మైండ్స్ మెటీరియల్స్ చాలా హెల్ప్ అయ్యాయి. మాస్టర్ మైండ్స్ ఫ్యాకల్టీస్ కూడా చాలా హెల్ప్ చేసినారు ఈ జర్నీకి నాకు. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. రీసెంట్లీ రిలీజ్ CMA ఇంటర్ రిజల్ట్స్లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 8 వచ్చింది. దీనికి కారణమైన మాస్టర్ మైండ్స్ వాళ్ళకి ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్. మా ఫ్యాకల్టీ కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. మాస్టర్ మైండ్స్ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. నన్ను రివిజన్ ఎగ్జామ్స్లో కూడా చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఐఎమ్ ఈవెన్ థ్యాంక్ఫుల్ ఫర్ మై పేరెంట్స్ ఫర్ గైడింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ ఆల్వేస్. అండ్ థ్యాంక్ యూ మాస్టర్ మైండ్స్ అండ్ థ్యాంక్ యూ మై ఫ్యాకల్టీ. హైదరాబాద్ కూకట్పల్లి PS పరిధిలో 2 యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. ఫుల్గా తాగి కారు నడుపుతూ ప్రైవేటు బస్సును ఢీకొట్టారు. దీంతో తాగి నడుపుతున్న యువకులను పట్టుకుని చితకబాదారు స్థానికులు. ఆ తర్వాత 2 యువకులను పోలీసులకు అప్పగించారు.
వాళ్ళేది ఏసీబీ డీజీ సివి ఆనంద్ పేరుపై ఫేక్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ తెరిచిన వ్యక్తిని అరెస్ట్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితుడు రాజస్థాన్కు చెందినవాడని చెప్పారు. సివి ఆనంద్ పేరుతో ఫేక్ అకౌంట్స్ తెరిచి డబ్బులు పంపించాలని పలువురికి నిందితుడు మెసేజ్లు చేశాడన్నారు. గతంలో ప్రముఖులు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి డబ్బులు వసూలు చేశాడన్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. రాత్రి వేళల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న 3 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశామన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్. కాచిగూడ చౌరస్తా దగ్గర వాహనాల తనిఖీల్లో భాగంగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. నిందితుల నుంచి 4 రాయల్ ఎన్ఫీల్డ్, హీరో డీలక్స్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వాహనాలను దాదాపు 8 లక్షలు ఉంటుందన్నారు. కింగ్కోటిలో విక్రయించేందుకు దొంగలించిన వాహనాలపై వెళ్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు డీసీపీ గిరిధర్. ఏరియాలో సర్ప్రైజ్ చెక్స్ పెట్టాము. వెహికల్ చెకింగ్ పెడుతున్నప్పుడు మాకు 2 వ్యక్తులు, అంటే 2 బండ్ల మీద 3 వ్యక్తులు సస్పీషియస్గా కనబడితే ఆపి ఎగ్జామిన్ చేయడం వల్ల వాళ్ళు చెప్పింది ఏంటంటే అవి 2 వాళ్ళ సొంత వెహికల్స్ కావని, అవి దొంగతనం చేయబడ్డావని చెప్తే మన నారాయణగూడ ఏరియాలో ఉన్న వెహికల్స్ సెకండ్ హ్యాండ్ కొనే షాప్లో వాళ్ళకు అమ్ముదామనే ప్రయత్నంలో ఉండగా తీసుకెళ్ళడంతో అక్కడ ఈ 5 వెహికల్స్ను మనం రికవరీ చేయడము, వాటిని వీళ్ళు చెప్పిన ఆధారాలతో సరిపోలడం, తర్వాత ఓనర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ 5 వెహికల్స్ తమే అని ఒప్పుకుంటే వెంటనే మనం వీళ్ళని కస్టడీ తీసుకొని ఇప్పుడు అరెస్ట్. హైదరాబాద్ కుషాయిగూడలో దొంగలు కలకలం సృష్టించారు. భవానీనగర్, కమలానగర్లో 4 ఇళ్లలో చోరీకి ప్రయత్నించారు. ఓ ఇంట్లో నగలు చోరీ చేశారు దొంగలు. కమలానగర్లోని రాఘవకృష్ణ అపార్ట్మెంట్లో ఉంటున్న రిటైర్డ్ రైల్వే ఉద్యోగి బివి సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కాశీకి వెళ్లారు. అయితే ఇవాళ ఉదయం సుబ్రహ్మణ్యం ఇంటి డోర్ లాక్ బ్రేక్ చేసి ఉంది. దీంతో అపార్ట్మెంట్లో ఉండేవారు సుబ్రహ్మణ్యం తమ్ముడు హరినారాయణమూర్తికి విషయం చెప్పారు. ఆయన ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు హరినారాయణమూర్తి. దాదాపు 20 నుంచి 30 తులాల బంగారు నగలు చోరీ అయ్యాయని, అన్న సుబ్రహ్మణ్యం వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నాడు హరినారాయణమూర్తి. ఇక కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. సుబ్రహ్మణ్యం గారు చెప్పి అతను 25th రోజు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి కాశీ వెళ్ళారు. ఈరోజు మార్నింగ్ వాళ్ళ బ్రదర్ ఆ ఇంట్లో ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి బ్రేక్ చేసి దొంగతనం చేసినట్లు కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్లో. సో దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. గుర్తు తెలియని దొంగ ఒక అతను వచ్చి లాక్ బ్రేక్ చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుపోయినట్లు తెలిసింది. అతన్ని పట్టుకోవడానికి టీమ్స్ ఏర్పాటు చేసినాం. తొందరలోనే అతన్ని పట్టుకుంటాం.